Am I speaking to Saranya? యా స్పీకింగ్, చెప్పండి. హాయ్, నా పేరు స్వాతి. నేను యాక్చువల్లీ మీ ఇంట్లోకి వస్తున్న కొత్త టెనెంట్ని. మీరేనా? యాక్చువల్లీ ఓనర్ ఆంటీ చెప్పింది స్వాతి అనే ఒక అమ్మాయి నెక్స్ట్ మంత్ నుంచి నీ రూమ్లో జాయిన్ అవుతుంది అని. యా, లాస్ట్ వీక్ వచ్చి రూమ్ చూసుకున్నాను, మీరు అప్పుడు లేరు. అదే మీరు వచ్చి ఇల్లు చూసుకున్నారని ఓకే అన్నారని ఆంటీ నాతో చెప్పారు. అన్నీ మాట్లాడారా? యాక్చువల్లీ ఆంటీతో రెంట్, అడ్వాన్స్, వాటర్ ఫెసిలిటీ మాట్లాడాను. అయినా ఇలాంటి 1 BHK కోసం 1 month నుంచి ట్రై చేస్తున్నాను. నాకైతే బేసిక్ నీడ్స్ అన్నీ ఉన్నాయి కదా, చాలు అనిపించింది. అందుకే ఇంకేమీ అడగలేదు. అండ్ ఇంకొకటి, నేను నిన్న ఈవినింగ్ ట్రైన్ ఎక్కాను. ఈ మధ్యాహ్నానికి బెంగళూరు వస్తాను. ఈవినింగ్ 6 అవుతుంది ఇంటికి వచ్చేటప్పటికి. ఓకేనా? అవునా, ఓకే ఓకే కమ్. నేను ఆఫీస్ నుంచి వచ్చి మీకోసం వెయిట్ చేస్తుంటాను. యా ఓకే. ఓకే బాయ్. Welcome to my home. No, it is our home. Yeah. So, how was your travel? Yeah, it's fine. Yeah. Okay. ఇది రూమ్. ఓకే. మీ లగేజ్ ఇక్కడ పెట్టుకోండి. మీరు ఇక్కడ కూర్చోండి, కంఫర్టబుల్గా ఫీల్ అవ్వండి. ఐ విల్ గెట్ వాటర్ ఫర్ యూ. యా. టీ తాగుతారా? ఎందుకు ఇప్పుడు టీ? అది నైట్ నిద్ర మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. లెట్స్ హ్యావ్ డిన్నర్ ఇట్ సెల్ఫ్. ఓకే. ఫ్రెష్ అప్ అయ్యాక భోంచేద్దాం. యా ఫైన్, క్యారీ ఆన్. వాష్రూమ్ అక్కడ ఉంది. సో హౌ వాజ్ ద డిన్నర్? ఇట్ ఈస్ వెరీ డెలిషియస్. రేపటి నుంచి నేను కూడా వంట చేస్తాను మీతో పాటు. ఓకే. ఓకే, ఇంకా సామాన్లన్నీ తోల్చేసి కిచెన్ని శుభ్రం చేద్దాం. డన్. దా. సో వీఆర్ డన్. ఎస్, కమ్. హాల్ కూడా బాగానే ఉంది కదా? యా ఇట్స్ ఫైన్. ఏంటిది? ఎలా పడిపోయాయి? ఎలా జరుగుతుంది ఇదంతా? ఎవరు చూసారు ఇలా? పడుకునే ఉంది కదా. ఏంట్రా బాబు, ఇలా ఉంది ఇక్కడ. ఇల్లేంటి? Saranya, wake up. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ కొత్త ప్లేస్ కదా, నైట్ అంత బాగా నిద్ర పట్టలేదు.
ఏంటిది? ఎలా జరుగుంటుంది? ఎవరు చేశారు ఇలా? ఓ మై గాడ్, ఏంట్రా బాబు ఇలా జరుగుతుంది ఇక్కడ? రాత్రే కదా అన్నీ సర్దాను. కొంప తీసి దెయ్యమేమన్నా ఉందా? ఇదేంటి ఏమి డౌట్ ఎక్స్ప్రెస్ చేయదు? సామాన్లన్నీ ఇలా పడిపోయి ఉంటే రియాక్ట్ అవదేంటి? వై షీ ఈస్ సో స్ట్రేంజ్, నాట్ డౌటింగ్. వాట్ శరణ్య, నువ్వు నిన్న నిద్ర మధ్యలో లేచావా? నేనా? లేదే. ఓ గాడ్, మరి ఎలా ఇవన్నీ ఇలా అయిపోయాయి? నాకు తెలియదు. Then why are you not doubting yaar? సామాన్లు కూడానా? నిన్న నైట్ సామాన్లు కూడా సర్దాను కదా, మళ్ళీ ఏంటి? ఈ అమ్మాయి ఏంటి ఇంత స్ట్రేంజ్గా ఉంది? అస్సలు డౌట్ పడట్లేదు. ఎలా ఇవన్నీ పడ్డాయి? Oh God, she's too strange. Something is wrong in this house. Definitely something is wrong. Kani, why Serena is not expressing any doubts? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? స్వాతి, హా, I am making coffee. Yeah, coming. No, I will make. You go. I'll make. No, you go. నేను చేస్తాను, go. నేను చేస్తాను స్వాతి. నేను చేస్తాను శరణ్య, you go. నేనే చేస్తాను, you go. నేను చేస్తాను. నేను చేస్తాను శరణ్య, you go. Coffee. ఏంటిదంతా మళ్ళీ? శరణ్య, వాట్ ద హెల్ యార్? ఏంటిది మెడికల్ రిపోర్ట్లా ఉంది? ఎవరిది? శరణ్య ఎస్ కృష్ణన్. ఓ శరణ్యదా. యాక్షన్ రిలేటెడ్ మెమొరీ లాస్. పేషెంట్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ యాక్షన్ రిలేటెడ్ మెమొరీ లాస్. ఇట్ ఈస్ ఏ పెక్యులర్ ప్రాబ్లమ్. ఇట్ మీన్స్ she forgets the physical work done by her. She doesn't recognize her past work. All the time she will be doing the same work again and again. Treated by Dr. Mala, neurologist. పాపం శరణ్య యాక్షన్ రిలేటెడ్ మెమరీ లాస్తో బాధపడుతుంది. అందుకేనా చేసిన పన్నే మళ్ళీ మళ్ళీ చేస్తుంది. కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రాబ్లం అలాగే ఉంది. అసలు అది కదా మెయిన్. ఎలా ఒక్కసారిగా అన్నీ వాటంతట అవే డిస్ప్లేస్ అయిపోతున్నాయి? వాట్ ఈస్ ద రీజన్? ఏమైందిరా? నేనుంటున్న ఇంట్లో ఎవరి ప్రమేయం లేకుండా వస్తువులు వాటంతట అవే డిస్ప్లేస్ అయిపోతున్నాయి. అవునా? రా. మరి నీ రూమ్మేట్ ఏమైంది? రూమ్మేట్కి ఈ విషయం తెలీదు. షీ హ్యాస్ యాక్షన్ రిలేటెడ్ మెమరీ లాస్. అంటే చేసిన పన్నే మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఆల్రెడీ ఆ పనిని చేసినా కూడా యాక్షన్ రిలేటెడ్ మెమరీ లాస్ వల్ల మళ్ళీ అదే పనిని చేస్తారు. ఈ రకంగా రిపిటేటివ్ వర్క్ చేస్తారు.
అందుకే నా రూమ్మేట్ ఇంతకు ముందే బుక్స్ అన్నీ సర్దిన, సామాన్లన్నీ ప్రాపర్గా సెట్ చేసిన, మళ్ళీ అవి డిస్ప్లేస్ అయినా కూడా తనకు ఆల్రెడీ బుక్స్ సర్దాను కదా అన్న డౌట్ రావట్లేదు. బికాజ్ ఆఫ్ యాక్షన్ రిలేటెడ్ మెమరీ లాస్ షీ కెనాట్ రికగ్నైజ్ హెర్ పాస్ట్ వర్క్. ఇంతకీ డిస్ప్లేస్ అవ్వడానికి కారణం మేబీ ఆ ఇంట్లో దెయ్యం ఉండొచ్చేమో. అదే నా డౌట్. వచ్చిన దగ్గర నుంచి అది అబ్జర్వ్ చేస్తున్నాను. సామాన్లన్నీ వాటంతట అవే పడిపోతున్నాయి, బుక్స్ అన్నీ వాటంతట అవే షట్టర్ అయిపోతున్నాయి. ఏం అర్థం కావడం లేదు. ఈ రాత్రి ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ఆ ఇంటి గురించి యూ షుడ్ ఆస్క్ యువర్ నైబర్ ఆర్ వాచ్మెన్. యు ఆర్ రైట్. ఆ ఇంటి గురించి ఎంక్వైరీ చేయకుండా చేశాను. ఆ ఇంట్లో శశి అనే అమ్మాయి ఉండేది. ఎవరు తను? చాలా ఏళ్ళు ఆ ఇంట్లోనే ఉండేది. ఆ అమ్మాయి బొమ్మలు చాలా బాగా గీస్తుంది, మంచి ఆర్టిస్ట్. ఆ అమ్మాయిని ఎవరో ఆ ఇంట్లోనే మర్డర్ చేశారు. ఓ, తను చనిపోయిన 3 years దాకా తన ఆత్మ ఇంకా అక్కడే ఉందేమో అని భయంతో ఎవరూ రాలేదు. ఇప్పుడు శరణ్య వచ్చింది. ఓకే ఆంటీ, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, కన్ఫర్మ్ ఆ దెయ్యం పనే ఇదంతా. అయినా స్వాతి, లక్కీ ఫెలోవే నువ్వు. చూడు, దొరక నీకు ఈ ఇల్లే దొరికింది. ఏమన్నా పిచ్చాలతోనూ దెయ్యాలతోనూ సహవాసం చేయాలంటే రాసిపెట్టుండాలి. ఏం చేస్తాం, కర్మ. ఒక బ్యాగ్ ఉండాలి కదా. శరణ్య అది ప్రీవియస్ టెనెంట్స్ బ్యాగ్ అని చెప్పింది ఒకసారి. అది శశి బ్యాగ్ అయి ఉండొచ్చు కదా. ఆ బ్యాగ్ చెక్ చేద్దాం. ఏముందా బ్యాగ్లో? ఒకసారి చూద్దాం ఏముందో. శశి, ఇవి శశి డ్రాయింగ్సా? గుడ్. ఓ మై గాడ్, బై శశియా? ఈ బొమ్మ ఎందుకు గీసావు?
నేనా? నాకు తెలియదే. ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. ఏమైందే బాధగా ఉన్నావు? ఇంట్లో శశి అనే దెయ్యం ఉంది. అవునా? నా కళ్ళారా నేను చూశాను. అండ్ అది శరణ్యాని ఆవహించింది. ఈ విషయము శరణ్యకి తెలీదు. ఐ థింక్ ఆ దెయ్యానికి శరణ్య మెమరీ లాస్ అడ్వాంటేజ్ అయింది. కానీ తన ఇంటెన్షన్ ఏమిటో, ఏ ఉద్దేశంతో శరణ్యాన్ని ఆవహించిందో తెలీదు. బట్ ఎలాగైనా సరే శరణ్యాని శశి బారి నుంచి కాపాడాలి. యా డెఫినెట్లీ. పాపం తనకి ఏం జరుగుతుందో తనకే తెలియడం లేదు. బాధపడకు స్వాతి, నాకొక మేడం తెలుసు. షీ కెన్ టాక్ విత్ గోస్ట్ ఫీల్డ్ బాడీస్. శరణ్యాని శశి బారి నుండి రక్షించగలదు. కానీ శరణ్యతో చెప్పి కన్విన్స్ చెయ్యి. ఓకే, నేను వస్తాను నీతో. ఒక్క నిమిషం ఉండు స్వాతి. శరణ్య, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు స్వాతి. అది ఓ మై గాడ్, ఏంటిది? వాట్? డెఫినెట్లీ సంథింగ్ ఈస్ రాంగ్. ఏంటిదంతా మళ్ళీ? శరణ్య ఎస్ కృష్ణన్. ఓ శరణ్యదా, యాక్షన్ రిలేటెడ్ మెమరీ లాస్. ఇంట్లోనే ఉండేది. ఆ అమ్మాయి బొమ్మలు చాలా బాగా రిలాక్స్, నథింగ్ విల్ హ్యాపెన్, ఎవ్రీథింగ్ విల్ సెట్ రైట్. నా ఫ్రెండ్ ఒక ఆవిడ నేను ట్రీట్ చేయగలుగుతుంది. సో ప్లీజ్ కోఆపరేట్ హెర్. హాయ్ మ్యామ్, కమిన్. Thank you. హాయ్. సో షీ ఈజ్ శరణ్య. Hi. హాయ్. So Serenya, nothing to worry. So she just hypnotizes you. She solved the problem. So ma'am will be back by 30 minutes. Swati, charts ready చేసావా? Yes ma'am, I have done it. శరణ్య, ప్లీజ్ డూ లిసన్ టు మీ. నేనేం మాట్లాడుతున్నాను అవే విను. ప్లీజ్ బిలీవ్ ఇన్ మీ. ఐల్ టేక్ అవుట్ ద డెవిల్ ఇన్ యూ. Okay. శరణ్య, రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. శరణ్య, బీ కామ్. రిలాక్స్, రిలాక్స్. నువ్వు ఇప్పుడు నా మాటలే వింటున్నావు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావు. మనసులో కానీ శరీరంలో కానీ ఎలాంటి అలజడి లేదు. నువ్వు నా మాటలే వింటున్నావు. జస్ట్ లిసన్ టు మై వర్డ్. ఫర్గెట్ అబౌట్ ద వరల్డ్. ప్రపంచాన్ని మర్చిరణ్య. ఇక్కడ జరగబోయే విపరీత పరిణామాలకు వేటికి రియాక్షన్ ఇవ్వకు, సమాధానం ఇవ్వకు. Serenya? Serenya? Doctor? Serenya? డాక్టర్, ఎక్కడున్నారు మీరు? నేను ఇంట్లో ఉన్నాను. ఓకే, యా, ఐ విల్ గెట్ యూ. యా. హాయ్ మ్యామ్. ఏమైంది మ్యామ్? శశిని తీసేశారా? చెప్పండి మ్యామ్, వాట్ హ్యాపెన్? శరణ్య, రిలాక్స్, రిలాక్స్. శరణ్య, శరణ్య. శశి, బయటికి రా. శశి, లే, బయటికి రా. కమాన్ శశి, శరణ్యాని వదిలి బయటికి రా. శశి, you better leave her. You go out, Ceci. Why you want Serenya? You bloody Ceci. అబ్యూజా? Yes, అదొక టెక్నిక్. గోస్ట్ ఎంతసేపటికి బయటికి రాకపోతే we use this as final technique. Using ghost name. Why you need Serenya? You idiot. Ceci, just leave. Just leave. You nasty girl. You better leave her. You go out, Ceci. Why you want Serenya? You bloody Ceci. Why you need Serenya? You idiot.
సెసి సెసి లీవ్ హర్ వెళ్ళిపో సెసి 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 డ్రాప్ ఇట్ సెసి 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 జస్ట్ డ్రాప్ ఇట్ సెసి సెసి లీవ్ హర్ calm down sit down సెసి 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 లీవ్ హర్ తను చాట్ మీద నా బొమ్మ వేయడం ప్రారంభించింది. చాలా కోపంతో నా మీద పగ ఉన్న దానిలాగా ఆ చాట్ మీద పెన్సిల్తో కొట్టింది. ఆ దయ్యాన్ని కంట్రోల్ చేద్దామని నా శక్తిని ఉపయోగించాను. షీ బిహేవ్ లైక్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్. నార్మల్ హ్యూమన్ బీయింగ్ మాత్రమే ఎలాంటి ఫీలింగ్స్ ఇవ్వదు. దెయ్యం లేదా? Then I got confirmation that there is no ghost in her. But I have doubts on her psychological character. So purposely, మళ్ళీ దాన్ని అబ్యూస్ చేశాను. You idiot! Listen! Is it? Yes, కానీ తర్వాత నేను తనలో పెక్యులియర్ క్యారెక్టర్ చూశాను. అలాంటి పెక్యులియర్ క్యారెక్టర్ చూశాక నాకు అర్థమైంది, శరణ్య అపార్ట్ ఫ్రమ్ యాక్షన్ రిలేటెడ్ మెమరీ లాస్ షీ ఈస్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ ఐఈడి, ఐఈడి ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోసివ్ డిసార్డర్. అంటే మ్యామ్? అంటే తనకి చిన్న చిన్న విషయాలకు కోపం వచ్చేస్తుంది. ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ హైపర్ యాంగర్. జీవన్ లేని వస్తువుల మీద కూడా కోపం వస్తుంది. ట్యాప్ నుంచి వాటర్ రావడం లేదని ట్యాప్ మీద కోపంతో షీ వాస్ బీటింగ్ ట్యాప్. అలాగే తడిపాదాలతో మ్యాట్ని తుడుచుకొని బై మిస్టేక్ స్లిప్ అయింది. స్లిప్ అయిన కోపంలో ఆ మ్యాట్ని గోడకేసి కొట్టేసింది. సరేనా? It's okay. It's okay. It's okay. Calm down. Just calm. ఆ తర్వాత తను నాకు కాఫీ ఆఫర్ చేసింది. కాఫీ తాగుతారా? No, no, I don't want. No, no, no. No, Saranya. I said no, na. No, no, I don't want. 1 cup. I don't want. Saranya, no. 1 cup. I said no, na. ఎందుకు చేసావు? నేనా? ఏం చేశాను? గ్లాస్ కింద పడేసావు కదా. నేనా? ఎప్పుడు పడేశాను? నాకు తెలీదే. It's okay. You knew, na. She's suffering from action-related memory loss. It's because of that. She said, I don't know. I did not do it. అనంది. తర్వాత జ్యూస్ ఆఫర్ చేసింది. తన యొక్క చేష్టలు ఒక్కొక్కటి చూసాక అర్థమైంది, దెర్ ఇస్ నో సెసి ఆర్ ఎనీ డెవిల్ ఇన్ హర్. హర్ ప్రాబ్లమ్ ఈస్ ద డెవిల్. తన ప్రాబ్లమే తన శత్రువు. బట్ డాక్టర్, వై షీ హ్యాస్ రిటర్న్ డ్రాన్ బై సెసి ఆన్ చార్ట్? మనల్ని మిస్లీడ్ చేయడానికా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సెసి? యా మ్యామ్. సెసి? యా మ్యామ్. ఆర్ యూ సెసి? యా మ్యామ్ సెసి. దెన్ శరణ్య. My name is Saranya Sesi. Outsiders call me Saranya. I call myself Sesi. Is it? అప్పుడు అర్థమైంది తన పేరు శరణ్య శశి అని. శరణ్య శశియా? తన కోపంలో అంత దారుణంగా బిహేవ్ చేసినా తనకి ఉన్న యాక్షన్ రిలేటెడ్ మెమరీ లాస్ వల్ల కోపంలో తన పని చేశానని తనకి తెలియడం లేదు. తనకి ఎందుకు కోపం వస్తుంది, ఎప్పుడు కోపం వస్తుందో కూడా ఎవరికీ తెలియదు. షీఈస్ అన్ప్రెడిక్టబుల్. యూ కెనాట్ ప్రెడిక్ట్ హర్ బిహేవియర్, స్వాతి. డాక్టర్, తను రక్షించడం ఎలా? స్వాతి, తనకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ యాక్షన్ రిలేటెడ్ మెమరీ లాస్, సెకండ్ ఐఈడి. తనకు యాక్షన్ రిలేటెడ్ మెమరీ లాస్ నుంచి బయటపడితే దెన్ షీ కెన్ థింక్ ఆఫ్ సెకండ్ ప్రాబ్లమ్. షీ కెన్ అండర్స్టాండ్ అబౌట్ హర్ ప్రాబ్లమ్ వెల్. బట్ యాక్షన్ రిలేటెడ్ మెమరీ లాస్ నుంచి బయటికి రావడం, ఐ డౌట్ షీ విల్ రికవర్ ఫ్రమ్ ఇట్.
not to stay over there. తనకి ఎందుకు కోపం వస్తుంది, ఎప్పుడు కోపం వస్తుందో కూడా ఎవరికీ తెలియదు. షీఈస్ అన్ప్రెడిక్టబుల్. బెటర్ నాట్ టు స్టే ఓవర్ దేర్. ప్లీజ్ లీవ్ హర్. రోలింగ్ యాక్షన్. ఏమన్నా ఇచ్చాదితోనో దయ్యాలతోనో సావాసం చేయాలంటే రాసి పెట్టో నేను ఎల్ల కర్మం. స్వాతి, మీరు ఇటు సైడ్ పడుకోండి, నేను అటు సైడ్ పడుకుంటాను. యాక్షన్. నో